హాయ్ నమస్తే వెల్కమ్ టు మర మీడియా. నేను మీ కేవీఆర్. పదవి అలంకారం దానికి అలవాటు పడ్డోడు అదొక అడిక్షన్ లాగా మార్చుకుంటాడని చెప్పి చెప్తా ఉంటారనమాట. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నిన్న మహానాడు వేదికగా ఈ వైకుంఠపాలి మనకొద్దు అని చెప్పి నిన్న చంద్రబాబు గారు పిలుపునివ్వడం ఇప్పుడు హైలైట్ అన్నట్టు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా అప్పుడెప్పుడో 1995లో మామగారికి వెనుపోటు పొడిచి ఆ తర్వాత బీజేపీతో కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని ఇంకా అడ్డగోలుగా అధికారంలోకి వచ్చి 2004లో అధికారం కోల్పోయి మళ్ళీ 2009లో ఇంకోసారి ప్రతిపక్షంలో కూర్చొని 2014లో మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చి 2019లో మళ్ళీ అధికారం కోల్పోయి ఇదంతా ఏంటంటే కంటిన్యూగా మనమే కనుక పాలించుంటే ఇక విజన్ 2047 దాకా మనమే అధికారంలో ఉంటే ఇక రాష్ట్రం మొత్తాన్ని సుభిక్షంగా మార్చేసి మన కులపోళ్లకు సంపద సృష్టించేందుకు ఇవన్నీ ఆటంకాలుగా ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఈ వైకుంఠపాలి మనకొద్దు, కంటిన్యూగా మనమే చక్రవర్తులుగా మనమే నియంతలుగా రాజ్యం చేద్దామన్న ఆయన మనసులో మాట ఇప్పుడు తెలుగు ప్రజలను ఆలోచింపజేస్తూ ఉందన్నట్టు. అసలు 2019 నుంచి 24 మధ్య 2004 నుంచి 14 మధ్య ఎందుకు ఓడిపోయినాం అని ఏ రోజైనా ఆత్మవిమర్శ ఆత్మపరిశీలన చేసుకున్న సందర్భం ఉందా? గతంలో రైతులను తొక్కిపట్టి నారదీసి బషీర్బాగ్ వేదికగా కాల్పులు జరిపించి గుర్రాలతో తొక్కించి అధికారానికి దూరమైన సంగతి తెలిసిందే కదా. 2014 నుంచి 19 మధ్యలో ఏం చేసినాం? అన్ని వర్గాలను నిట్ట నిలువున ముంచేసి అధికారానికి దూరమైనాం. ఇవేవి కూడా మన సోయికి రావు, మన ఆలోచనకు రావు. కానీ ఎంతసేపు ప్రజల్ని తప్పుపడతా ఉంటాం అనమాట. వేరే వాళ్ళకి అధికారాన్ని అప్పగిస్తే మన పచ్చపత్రికలు ఎట్లా రాస్తుంటాయో తెలుసు కదా. ఇంక ఇదే అభివృద్ధి, బాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళగలరు, ఆ ఆర్థిక విధ్వంసాన్ని ఈ విధ్వంసక పాలన నుంచి ఆయననే మాయమస్సింద్ర చేసి కాపాడగలడు అని చెప్పి ఇంక ఎట్లా రాసుకొస్తో తెలిసింది కదా. ఇదే అనమాట. ఎవరికైనా ఒక 5-10 ఏళ్ళు గరిష్టంగా అధికారం ఇస్తే నియంతలాగా మారతాడు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఇంకా కొన్ని దేశాల్లో చూస్తూనే ఉన్నాం కదా. భారతదేశానికి ఉన్న ఒక ఔన్నతి ఏమైందంటే ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ప్రకారం ఓటు, ప్రజలు వాళ్ళ ఇష్టానికి నిర్ణయం తీసుకోవచ్చు. దాని మెజారిటీ షేర్ ఆధారంగా ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ఎవ్వడు కూడా ప్రజలను తిట్టినోడు లేడు ఈరోజు వరకు, ఒక్క చంద్రబాబు తప్ప. మీరు తప్పు చేస్తున్నారు, వాళ్ళ పార్టీకి ఓటేసి నన్ను గద్దె దించి మీరు తప్పు చేసిరని చెప్పి మాట్లాడతారు అన్నమాట. తాను చేసిన తప్పులు మాత్రం ఆయన సోయికి రావు. వైకుంఠపాలి మనకొద్దు, ఒకసారి ఎక్కడం మళ్ళీ పడడం, మళ్ళీ ఎక్కడం మళ్ళీ పడడం, ఇలా అయితే అభివృద్ధి సాధ్యం కాదు. ఇప్పుడు అమరావతి ఆగిపోయింది కదా గతంలో, ఇప్పుడు దాన్ని పరుగులు పెట్టించాలన్నమాట. అక్కడ మొత్తం మనం రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి మన కులపోలకు రాసిచ్చిన సంగతి ఈ ప్రపంచానికి తెలియదు అనుకుంటున్నాము. 2019లో ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు అమరావతి మాత్రమే ఆగిపోయింది. మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు. జూన్ 12లోగా రాయలసీమ స్టీల్స్ పనులు ప్రారంభం. గాలేరు నగరిని కడపకు తెచ్చేందుకు 1000 కోట్లు. కడప భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక ఏమంటారు, అవసాన దశలో ఉన్నారు ఆయన, చివరి దశలో. ఇప్పటికీ 75-76 ఏళ్ళు ఆయన వయసు. ఇంకా ఈ అధికార కాంక్ష ఏంది బాబు గారు? మనమే మాట్లాడుతూ ఉంటాం యువత రాజకీయాల్లోకి రావాలి, మొత్తం వాళ్ళే ఛార్జ్ తీసుకొని ఈ రాష్ట్రానికి దిక్సూచిలా మారాలని చెప్పి బయటనేమో పిలుపులు ఇస్తూ ఉంటాం. ఇంకా ఈ అధికారంలో ఉండాలన్న ఎందుకు? యువత ఇప్పుడు నీ కొడుకే ఉన్నాడుగా లోకేష్ బాబు గారు, ఆయన చేతుల్లో పెట్టండి అధికారం. ఎవడొద్దన్నాడు? 164 సీట్ల మ్యాండేట్ ఇచ్చాను. మిమ్మల్ని ఎవడన్నా అడుగునేటోడు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? యువతకు అవకాశాలు ఇవ్వండి. మన సీనియర్లందరినీ పక్కన పెట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఈ పాలనను, ఈ నయా జనరేషన్ను, ఈ కొత్త తరాన్ని, వాళ్ళు కొత్త తరానికి ప్రతినిధులు కదా, వాళ్ళ ఆకాంక్షలు ఏంది, వాళ్ళ సంకల్పం ఏంది, వాళ్ళ ఆశయాలు ఏంది, దానికి తగ్గట్టు పాలన ఎట్లా సాగాలి, పాలనలో ఎట్లాంటి సంస్కరణ రావాలని చెప్పి యువతను అడగాలి కదా. ఆ పని చేయం మనం. ఎంతసేపు మనమే అధికారంలో ఉండాలి, మనమే దోసుకు తినాలి, మనమే దాచుకోవాలన్నమాట. ఇది మన కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మర మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.